ఆఫ్ డెత్. అష్టమ స్థానం మరణం అయితే మూడో స్థానం ఎలా మరణిస్తాడు మనిషిని చెప్పేది. ఆత్మహత్య చేసుకుంటాడా, సహజ మరణమా, అనారోగ్యంతో చనిపోతాడా, యాక్సిడెంటల్ గా చచ్చిపోతాడా అనేది ఉంటుంది. ఆ మోడ్ ఆఫ్ డెత్ కనుక కేతువుకి వచ్చి చంద్రుడు సంబంధంగా వచ్చినప్పుడు హ్యాంగింగ్ చేసుకోవడము, లేకపోతే షూట్ ఇట్లా ఈ గంతో గాలి చేసుకున్నా అంటే కుజుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. అయితే ఇది పర్ఫెక్ట్ టైం ఉండాలి దానికి. టైంలో ఏమాత్రం అటు ఇటు ఉన్నా మళ్ళీ దాంతో అది పోతుంది, దానికి కాంబినేషన్స్ అర్థం కావు మనకి అట్లా. అయితే ఇలా ఎవరికైనా సరే అపమృత్యు దోషాలు అంటూ ఉంటారు. ఇలా చనిపోయినప్పుడు మనకి అగ్ని పురాణం కానీ లేకపోతే గరుడ పురాణాలు కానీ ఏం చెప్తున్నాయంటే, ఇలా చనిపోయిన వ్యక్తి ప్రేతగా మారతాడు, ఇలా చనిపోయిన వ్యక్తికి చేయాల్సిన సంస్కారాలు కూడా డిఫరెంట్గా చేయాలి ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తికి, అర్ధాయుషతో చనిపోయిన వ్యక్తికి అని చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎవరికైనా ఉదాహరణకి ఇందాక నేను కూడా మీకు ఇక్కడికి వచ్చే ముందు జాతకం మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి కూడా ఏంటి చనిపోవాలనిపిస్తుంది అండి. ఎందుకంటే కేతు ఇన్వాల్వ్మెంట్ కనుక వచ్చినప్పుడు విరక్తి వైరాగ్యాలు కలుగుతుంటాయి జీవితం మీద. ఎందుకు కలుగుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతువు దుస్థానాల్లో ఉన్నప్పుడు నాకు ఇంకా వద్దు, నాకేమీ వద్దు, నేను చనిపోతానని ఫీలింగ్స్ ఇస్తూ ఉంటుంది. అది ఎంతకాలం పీరియడ్ ఉంది, ఏ మహాదశలో అంతర్దశల్లో ఉంది. మహా అంటే చాలా మటుకు మీకు ఎంత పెద్ద మహాదశలో అంతర్దశలో ఉన్న సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు. ఆ 1 year కనుక వాళ్ళు ఉలవలు దానంగా ఇవ్వడం, గణపతి ఆరాధన చేయడము, మెడిటేషన్స్ కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బయటపడగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే వాస్తులో కూడా నైరుతి పాడైతే కూడా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, ఈశాన్యం పాడైనా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ రెండింటితో పాటు వాయువ్యం కూడా కాస్త ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, తొందరగా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి సూసైడ్ సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, నేను చాలామంది నేను పరిశీలన చేసుకుంది, వేల మందితో మాట్లాడుంటాను కదమ్మా ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మార్గం తెలియదు. అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని అధిగమించడానికి మార్గం తెలియకపోవడం వల్ల ఆత్మహత్యలు అవుతూ ఉంటాయి. అందుకని ఇంట్లో పిల్లలకి కూడా తల్లిదండ్రులు ఏం చెప్పాలి, ఒక సమస్యకి ఎన్ని మార్గాలు ఉన్నాయి. నీకు ఒక అప్పు అయింది, సహజంగా కారణాలు ఏమిటంటే అప్పులు ఎక్కువ అవ్వడం, లేకపోతే ఇంకా నేను దీని నుంచి బయటపడలేను, నాకు ఇక్కడ పరువు పోతుంది అనుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవడము,